ఓం నమో భగవతే రామకృష్ణాయ. మహాకవి బొమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు ఉద్ధవుడు గోపికల నుంచి బృందావనం నుంచి మధురా పట్టణానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గోపికలు చెప్పవలసిన మాటలను బలరామకృష్ణులకు ఉగ్రసేనునికి చెప్పి, అదేవిధంగా వాళ్ళిచ్చిన నందాదులు ఇచ్చినటువంటి కానుకలను వారికి వేరువేరుగా సమర్పించాడు అని పలికి శుక మహర్షి పరీక్షిత్ మహారాజుతో తిరిగి ఇలా అంటున్నాడు. అటు పిమ్మట శ్రీకృష్ణమూర్తి తనను మున్ను కలయగోరి ఉన్న కుబ్జను తృప్తిని పొందింప ఆ లతాంగి ఇంటికి వెళ్ళాడు. ఆ సుందరీదేవి మందిరం రత్నములు కూర్చిన బంగారు సరముల చేత, నానా విధములైన పరిమళములు చేర్చిన చందన ద్రవ్యముల చేత, ఆభరణముల చేత, వస్త్రముల చేత, ధూప ద్రవ్యముల చేత, దీపముల చేత మన్మథుణ్ణి కూడా మోహపెట్టేటట్లుగా ఉంది. అట్టి మందిరానికి మన్మథునికి సైతం మోహం పుట్టించినట్టి అలంకారంతో వెళ్ళాడు. ఈ విధంగా వెళ్ళిన ఆ కృష్ణుడు మన్మథుని బాణంలాగా, చంద్రకళలాగా సంచరించే మెరుపులాగా, సమస్త లోకాలను మోయింపచేసే దేవతలాగా సౌందర్యంతో ప్రకాశించే కుబ్జను చూశాడు. కృష్ణుడు వచ్చాడనే సంభ్రమంతో దిగ్గున లేచి చెలికత్తెలను అర్ఘ్యము, పాద్యము మొదలైనవి తెమ్మని త్వరపరిచి తన సంపద వెలుగొందునట్లుగా తగిన ఉపచారములతో అర్చించింది. ఆయనను బంగారుమయమైన పాన్పునందు చేర్చి ఉద్ధవుణ్ణి కూడా అధిక ప్రీతితో పూజించి తగిన పీఠం మీద కూర్చోపెట్టింది. ఆమె మనస్సు ఉత్సాహంతో ఉవ్విల్లూరుతున్నది. విలాసవంతురాలైన కుబ్జ చెలికత్తెల సమూహం చేత ఇయ్యబడిన పూలదండలు, కస్తూరి కలిపిన చందనము, రత్నములచే అలంకరింపబడిన ఆభరణాలు, అందమైన వస్త్రాలు, వీని చేత అలంకరింపబడి పుండరీకాక్షుడైన శ్రీకృష్ణమూర్తిని కలయకోరింది. ఏలకులు, పచ్చ కర్పూరం మొదలైన పరిమళ ద్రవ్యములు చేర్చిన తీయదైన ఇంపైన అయిన మద్యమును పానం చేసి ఉత్సాహమెచ్చుగా కృష్ణుణ్ణి సమీపించింది. కుబ్జను సరసపు చూపులతో చూసి మంచి మాటలచే ఆమె హృదయాన్ని కరిగించాడు. పద్మాల వంటి తన చేతులతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క జాతిని, కాలమును, కళను, సత్వమును, దేశమును, భావచేష్టలను, ధాతువును, ప్రాయమును, గుణమును, దశను, మనస్సును, చూపులను, ప్రీతిని విశేషముగా తెలుసుకొని సర్వ విధముల చేత ఆమె మనస్సు కరిగించి రమించాడు. తనతోటి వారందరూ ఇది మిగుల దుర్లభమని శ్లాఘించే విధంగా కుబ్జ తన మదన తాపాన్ని పోగొట్టుకుంది. సనకాదులైన దివ్య మునులకైనను పొందరాని వాడైన శ్రీకృష్ణమూర్తిని కుబ్జ మునుపు తాను చందనమిచ్చిన ఫల విశేషం చేత పొందింది. అయితే మేలైన మోక్ష పదవిని ఇమ్మని ప్రార్థింపలేక, కృష్ణ నిన్ను ఎడబాయలేను, కొన్నాళ్ళు నా ఇంట్లోనే ఉండి మన్మథ క్రీడలయందు ఆనందింపచేయని ప్రార్థించింది. కృష్ణుడు ఆ విధంగా కుబ్జ కోరుకున్న వరాన్ని ఇచ్చి ఆమె ఇంటి నుండి ఉద్ధవుడు తాను పొదరింటిలో నుండి వసంతునితో వెడలి వస్తున్న మదనుని వలె బయటకు వచ్చాడు. ఆమె యొక్క పూర్వ కర్మఫలం ఎటువంటిదో వేదములు కూడా కానరాని శ్రీకృష్ణమూర్తిని మోక్షం ఇమ్మని కోరక విషయ సుఖాలను ఇమ్మని కోరింది. సంకల్పములకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి కదా. అందుకే శ్రీకృష్ణమూర్తి వైభవంతో శచీదేవిని జయించిన కుబ్జను తన యవ్వనాన్ని ప్రకాశింపజేసి తృప్తిని పొందించాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఉద్ధవ బలరామ సహితుడై హస్తినా పట్టణానికి అక్రూరుణ్ణి పంపదలిచి అతని ఇంటికి వెళ్ళాడు. అతడు వీరిని చూచి లేచి బలరామకృష్ణులకు నమస్కరించి ఉద్ధవుని కౌలించుకొని యథావిధిగా ముగ్గురిని అర్చించి కృష్ణుని పాదములు తన ఒడిలో ఉంచుకొని ఇలా అన్నాడు. ఓ మహాత్ములారా, మీ శౌర్యం వలన కంసుడు తన పరిజనులతో కూడి మరణించాడు. మీ సామర్థ్యం చేత యాదవ వంశం ఉద్ధరింపబడింది. మహాత్ములారా, మీరు ఈ సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ స్వరూపులు. ఈ విశ్వ రచనకు కారణభూతులు. విశ్వమంతా నిండి ఉన్నవారు కనుక మీకు కార్యకారణాలు లేవు. ఓ దేవా, ఈ సమస్త ప్రపంచాన్ని రజోగుణముచే సృష్టించి
కారణరూపంతో అందు ప్రవేశిస్తావు, కార్యరూపంగా దీపిస్తూ ఉంటావు. చరాచర సృష్టికి మూలమైన పంచభూతాల్లో అనుగతమై తేజరిల్లి నీవు కారణరహితుడవు. ఏకాత్మ స్వరూపుడవైన నీవు విశ్వరూపంలో అనేకంగా గోచరిస్తావు. సృష్టి స్థితి లయములను నిర్వహిస్తున్న విజ్ఞానమూర్తివైన నీకు జీవుని వలె గుణకర్మలు అంటవు. అందువలన నిన్ను బంధించేది ఏదీ ఉండదు. నీవు బంధరహితుడవు. జీవుడు నిన్ను తలచిన మాత్రం చేతనే బంధమోక్షముల వలన ముక్తుడవుచున్నాడు. అట్టిచో సచ్చిదానంద పరబ్రహ్మమైన నీకు బంధమోక్షములు కలుగనేరవు. దేహాదులైన ఉపాధులు నిర్వచించలేనివి కనుక నీకు జన్మము గాని దానికి కారణమైన అవిద్య గాని లేవు కనుక బంధమోక్షాలు లేవు. అట్టి నిన్ను రోటికి కట్టబడిన వాడవని కాళీయ విముక్తుడవని అనడం అవివేకం వల్లనే సుమా. నీవు నాస్తిక మతముల వారి చేత వేద శాస్త్రోక్తములైన వర్ణాశ్రమ ఆచారములు నశించినప్పుడు లోకక్షేమానికి తగిన అవతారమెత్తి ఆ ధర్మాలు నశించకుండా నిలుపుతావు. ఓ కృష్ణ, రాక్షసులను అందరినీ చంపి భూభారాన్ని పోగొట్టుటకై మిక్కిలి శ్లాఘ్యమైన కీర్తితో వసుదేవుని ఇంట పుట్టావు. 3 లోకాలను పరిశుద్ధములుగా చేయునట్టి పాదజలముచే దీపిస్తూ దేవ బ్రాహ్మణ వేదాది స్వరూపుడవైన నీవు దయతో ఇక్కడకు విచ్చేయుట చేత మా గృహములు పావనములయ్యాయి. నీ పాదములను అర్చించునట్టి వారికి నీవు దయగలవాడవై ఇంద్రియ జయమును అనుగ్రహిస్తావు. భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణ, ఏ పుణ్య మహిమ వల్లనో ఈ జన్మలో నీ పాదములను దర్శించే భాగ్యాన్ని పొందాను. నిన్ను గుర్తించగలిగాను. నీవు నాయందు కృపగల వాడవై ధనములు, గృహములు, భార్య, కొడుకులు మొదలైన వారి ఎడలగల మోహాన్ని పోగొట్టి నా బంధములను తొలగించు, రక్షించు అని ఈ విధంగా తనను ప్రార్థించి పలుకుచున్న అక్రూరుని మాటలకు నవ్వుచు అతనికి సంసార సంబంధమైన మోహం తొలగేలా చేస్తూ ఇట్లా అన్నాడు. ఓ అక్రూరుడా, నీవు మాకు బాంధవుడివి, వరుసకు తండ్రివి, మాకు మేలు కోరేవాడివి, విశేషించి మా యందు దయగలవాడవు, మంచి గుణాల విషయంలో అంధుడవు కావు, ఏ విధంగా చూసినా సమర్థుడవైన వాడవు. ఓ అక్రూరా, లోకంలోని మానవులు శిలారూపములైన దేవతలను, జలరూపములైన గంగాది నదులను తమ కోరికలు నెరవేరటం కోసం సేవిస్తారు. అలా చేసేవారికి అది సరికాదు అని చెప్పకూడదు. కానీ నిజానికి భగవత్ చరణాలను అంటిపెట్టుకునే ఉన్న మీ వంటి భక్తులకు అవి సాటిరావు. మహాత్మా, నీవు భగవద్భక్తులలో శ్రేష్ఠుడవు, మా అభిష్టాన్ని సక్రమంగా నిర్వహించువాడవు. విను. పాండురాజు మృతి చెందగా ఆయన భార్య అయిన కుంతీదేవి పుత్రులైన ధర్మరాజాదులు ధృతరాష్ట్రుని ఆజ్ఞ చొప్పున హస్తినాపురానికి వచ్చి ఉన్నారట. తన కొడుకుల మీది వ్యామోహంతో ఆ అందరాజు పాండవుల పట్ల ప్రేమను కనబరచడం లేదు, సమబుద్ధితో వ్యవహరించుట లేదు. చంద్ర వంశస్థుడవైన ఓ అక్రూర, మనకు ఆ కుంతి ఆమె కొడుకులు బంధువులు కాబట్టి వారికి మేలు చేసి ఆనందించేటట్లు వారి దుర్దర్శను పోగొట్టాలి. కనుక నీవు పోయి వారిని చూసి ఆదరించి రావాలి అని చెప్పి కృష్ణుడు ఉద్ధవ బలరాములతో కూడి తన గృహానికి వెళ్ళాడు. అక్రూరుడు వెంటనే బయలుదేరి కౌరవుల పట్టణమైన హస్తినాపురికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారిని, పాండవులను, కుంతీదేవిని, తక్కిన బంధువులను చూసి వారి వలన తగిన మర్యాదలను పొందాడు. వారి ప్రవర్తన తెలుసుకోవాలని కొన్ని దినాలు అక్కడే ఉన్నాడు. ఒకనాడు ఏకాంతంలో విదురుడు వినేటట్లు అక్రూరునితో కుంతీదేవిలా అన్నది. అన్నా, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, అల్లురు మొదలైన వారు నిన్ను ఇక్కడికి పంపేటప్పుడు ఏం చెప్పి పంపారు? మా దుఃఖాలు ఎప్పుడైనా తలుచుకుంటున్నారా? వారంతా సుఖంగా ఉన్నారా? నేను ఇక్కడ కుస్థిత బుద్ధిగల కౌరవుల నడుమ తోడేళ్ల గుంపులో ఆడలేడిలాగా చిక్కుకొని ఉన్నాను. అయ్యా, ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు నా కొడుకుల విషయంలో కొంచెమైనా సరిపడిన వాడుగా ఉండటం లేదు. వాడు మిక్కిలి క్రూరుడు. క్రూరత్వం చేత నా కొడుకులను పాముల చేత కరిపించాడు. నా కొడుకులను పాముల చేత కరిపించాడు. తీగలతో మూట కట్టి
గంగానదిలో పడత్రోయించాడు. విషము కలిపిన అన్నం పెట్టించాడు. ఒళ్ళు తెలియక నిద్రపోతుంటే ఆయుధాలతో పొడిపించాడు. బలరామకృష్ణులు ఎప్పుడైనా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమ మేనత్త బిడ్డలకు మేలు కలగాలని అనుకుంటారా? దుఃఖాలను పొందుటకు పాలు పడ్డారే అని వారికి క్షేమం కలగజేసే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? భక్తుల యందు అనుగ్రహం కలవాడైన శ్రీకృష్ణుడు నా కొడుకులకు ప్రధానమైన రీతితో భూమండలంలో వారికి గల భాగాన్ని సరిగా పంచి ఇప్పించునా అని అంటూ తన మనస్సులో శ్రీకృష్ణుని నిలిపి ధ్యానించి మొక్కి ఈ విధంగా స్తోత్రం చేసింది. ఓ పుండరీకాక్ష సర్వము నీవే, సర్వాన్ని రక్షించేవాడవు నీవే. నీ శరణు పొందిన దానవైన నన్ను ముమ్మాటికి రక్షించు అని దుఃఖపడుతున్న కుంతీదేవికి అక్రూరుడు విదురునితో కూడుకొని ప్రియవచనాలతో దుఃఖోపశమనం చేశాడు. ఆమె వద్ద సెలవు పుచ్చుకొని బంధువులు స్నేహితుల నడుమ కూర్చొని సుఖంగా కొలువుతీరు ఉన్న ధృతరాష్ట్రునితో ఏమన్నాడో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.